నెక్స్ట్ టైం కంపల్సరీ రారు. ఎందుకు అట్లా అవేర్నెస్ వచ్చిందా మీకు? అవేర్నెస్ వచ్చింది సార్, వేసింది ఓట్లు మేమే, మా చెప్తే మేము కొట్టుకున్నాము. నెక్స్ట్ టైం మాత్రము మళ్ళీ ఇంకో చెప్పు తీసుకుని ఎందుకు కొట్టుకుంటాము? ఒకసారి కొట్టుకున్నాం కదా, మళ్ళీ కొట్టుకో. ఈయన అంటే గాంధీజీ గారి లాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అయితే మేము చూపించము. మీరు గాంధీ స్టాచ్యూ కట్టుకుంటున్నారులే కానీ మేమైతే మేము ఫైటింగ్ చేసేది ఎవరికి ఎగనెస్ట్ కాదు, మా ఇల్లు కోసం మేము ఫైట్ చేస్తాం. గత 10 సంవత్సరాలు ఎట్లా ఉండే మీకు? మేము తీసుకొని ఇల్లు 13 years అయింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేని బఫర్ జోను రేవంత్ సార్ వచ్చిన తర్వాత ఓహో ఇలా ఉంటదా, బఫర్ జోన్ ఉంటదా FTL అన్నది ఈయన వచ్చిన తర్వాతే తెలిసింది. అంత ముందాక మాకు తెలియదు. అప్పటి వరకు మాకేం తెలియదు. మేము అప్పుడు మూసీకి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాము, ఇంతే ఉన్నాము. ఇప్పుడు ఈయన చెప్పినప్పుడు అంతే ఉన్నాం. మేము వెళ్ళి మూసీలో ఏమి కదుపుకోలే, ఇల్లులో ఏం కదిపి మేము వేసుకోలే. అంటే నైట్ ఎకానమీ పెంచుతారంట. ఎందుకు సార్ పగలేని ఎకానమీ, నైట్ ఎందుకు సార్? నైట్ అంతా అంటే అదే చెప్పారు కదా, ఇళ్ళని తీసేసి కూరగాయలు వేస్తాము అది ఇదని. ఇంకంటే IT ఎంప్లాయీస్ అందరూ రిజైన్ చేసి కూరగాయలు పండించుకుంటూ ఉంటారు. అంటే మేము ఇటు సైడ్ ఎక్కువ IT ఎంప్లాయీస్ ఉంటారు. IT ఎంప్లాయీస్ BRS ఉన్నప్పుడు ఎట్లుండే IT వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ఎట్లా? BRS వాళ్ళు ఉన్నప్పుడు యాక్చువల్ గా వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఫిక్స్ చేసింది ఇల్లుని కదిలిచ్చి చేయాలనుకోలేదు. రీసెంట్ గానే KTR సార్ పవర్ పాయింట్ ఇచ్చారు. పవర్ పాయింట్ లో కూడా ఎప్పుడు మా ఇళ్ళ జోలికైతే రాలేదు. అప్పుడు యాక్చువల్ గా కొలిచారు, యాక్చువల్ గా అప్పుడు మెజర్మెంట్ చేశారు. కానీ వాళ్ళు ఫిక్స్ చేసింది BRS వాళ్ళు ఇళ్ళ జోలికైతే వెళ్ళొద్దు, ఇళ్ళ లేకుండా ఉన్న ప్లేసెస్ కి మాత్రమే మన రూట్. ఇప్పుడు రూట్ మార్చాలంటే ఎన్నో ఉంటాయి కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ రీచ్ అవ్వాలంటే ఎందుకు మరి పేదవాళ్ళ ఇళ్ళ పైన ఇప్పుడు ఆ ఇల్లు మీరు ఎంతో కష్టపడి మేము EMIలు కట్టుకుంటాం సార్. మా దగ్గర ఉన్న మనీ మొత్తం పే చేసి మేమైతే ఇల్లు కట్టుకోలేదు. మేము ప్రతి మంత్ ఒక 10 రూపీస్ వస్తే 10 రూపీస్లో 2 రూపీస్ హౌస్కి, 2 రూపీస్ మెడికల్కి, 2 రూపీస్ ఎడ్యుకేషన్కి పెట్టుకుంటాని 60 years లైఫ్ని మేము క్యాలిక్యులేట్ చేసుకొని మా మనీని మేము స్పెండ్ చేస్తున్నాం. ఇంత విధ్వంసం చేస్తాడు అనుకున్నారా? లేదు సార్, అనుకుంటే ఎందుకు ఓటేస్తాం? అనుకోలేదు కాబట్టే కదా. ఏమనుకోని ఓటేసిరు, ఏమైతుంది? ఈయన వచ్చి ఏదో మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, ప్రాజెక్టులు కూడా మంచి వేరే. ఇప్పుడు అదర్ కంట్రీస్ దగ్గర నుంచి మీరు వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా. ఆ ఇన్స్పైర్ తీసుకునేది కంపెనీస్ తీసుకురండి. ఒక కంపెనీ తీసుకొస్తే ఆ కంపెనీ మీద కొన్ని వేల మంది నిరుద్యోగులకి జాబ్స్ వస్తాయి. దానివల్ల మన అభివృద్ధి చెందుతుంది, ట్యాక్సులు కడతారు. మన IT ఎంప్లాయీసే సింగపూర్ లాంటి దేశాలను చేసినట్టు చేస్తా ఉంటున్నారు. లేదు సార్, సింగపూర్ లాంటి దేశాలు ఉన్నదాన్ని మీరు డెవలప్ చేయాలి తప్ప మొత్తం కూల్ చేసి డెవలపింగ్ చేస్తే అది ఎట్లా అవుతుంది సార్? అది డెవలపింగ్ అవ్వదు, సింగపూర్ లాగా అవ్వదు. జీరో నుంచి స్టార్ట్ చేయొద్దు. మేము ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మమ్మల్ని జీరో ఒక సీఎం అయ్యుండి ఆయన రాష్ట్రంలోనే జీరో వాల్యూ అన్నారంటే ఆ సీఎం ఫెయిల్యూరే కదా సార్. ఫెయిల్యూర్. మీ రాష్ట్రంలోనే జీరో వాల్యూ అన్నావంటే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే సీఎం గా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? దయచేసి మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక ఎస్టిమేషన్ లేకుండా ఎలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు? దయచేసి మా ఇల్లు మాకు ఉంచండి, మా ఇల్లు మీరు తీసుకోవద్దు, దయచేసి తీసుకోండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మధు పార్క్ చూసాం. మధు పార్క్ బఫర్ జోన్ లో ఉందన్నారు కదా. ఇక్కడే ఈ మధు పార్క్ లో ఉన్న హౌసెస్ కూల్ చేసి మళ్ళీ టవర్స్ కడుతున్నారు కదా. అంటే అప్పుడు అది బఫర్ జోన్ లో ఉన్నట్టు కాదు, అప్పుడు అవి బఫర్ జోన్ కాదు, ఇప్పుడు మాత్రమే బఫర్ జోన్. జీరో వాల్యూ లేదు కానీ మేము ట్యాక్స్, ఈ జీరో వాల్యూకే మేము ఇన్ని సంవత్సరాలు ట్యాక్స్